బాపట్ల జిల్లా అద్దంకిలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భవానీ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొడ్డి పోరాడుతున్నారు. అయినా మీకు అంత చులకనగా ఉందా? మేమంటే మనుషులు కనిపించట్లేదా? మా కార్యకర్తలు ఎవరు? మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా, చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఎంతమంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంగలో దొక్కేశారు. ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ వాళ్ళకి అప్పచెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ 2 ఏళ్లలో 2500 మెడికల్ సీట్లు కోల్పోయాం మనం ఆంధ్ర రాష్ట్రం. తెలుసా మీకు? కనీసం అది గుర్తు రావట్లేదా మీకు ఎవరికి? మెడికల్ సీట్లు అలాట్ కాక, మెడికల్ కాలేజీలు అలాట్ కాక పక్క రాష్ట్రాలు అయ్యా బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ, వచ్చిన మెడికల్ కాలేజీలని మాకొద్దు అంటూ మనం వెనక్కి ఇచ్చేస్తున్నాం. వచ్చిన మెడికల్ సీట్లని మాకొద్దు అంటూ వెనక్కి ఇచ్చేస్తున్నాం. మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి. ఒక 5000 కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ నుంచి కేసులు పెడతా ఉన్నారు, పక్కన గొంతెత్తి కేసులు పెడతా ఉన్నారు. అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొడ్డి పోరాడుతున్నారు. అయినా మీకు అంత చులకనగా ఉందా? మేమంటే మనుషులు కనిపించట్లేదా? మా కార్యకర్తలు ఎవరు? మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా, చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఎంతమంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంగలో దొక్కేశారు. ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు